హమ్మయ్య శాంతించిన బంగారం ధరలు 2 రోజుల తర్వాత ఇలా ఈ రోజు రేట్లు ఇవే. పసిడి ప్రియులకు స్వల్ప ఊరట. వరుసగా 2 రోజుల పాటు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఈ రోజు శాంతించాయి. 2 రోజుల్లోనే దాదాపు 3,000 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. వెండి 10,000 రూపాయల మేర పెరిగింది. అయితే ఇవాళ మాత్రం స్థిరంగా ఉన్నాయి. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. జూన్ 14వ తేదీన హైదరాబాద్ మార్కెట్ లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఇరాన్ యుద్ధ సమయంలో భిన్నంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు రికార్డు గరిష్టాలను తాకిన పసిడి రేట్లు యుద్ధం సమయంలో దిగివచ్చాయి. ఇప్పుడు దాదాపు 6 నెలల కష్టానికి పడిపోయాయి. అయితే ఇరాన్ అమెరికా డీల్ కుదిరినట్లు వచ్చిన వార్తలతో పసిడి రేట్లు సడన్ గా పెరిగాయి. ఇరాన్ ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఒక్కరోజే తులం బంగారం రేటు 3,000 రూపాయలు పెరిగింది. ఆ తర్వాతి రోజు సైతం భారీగానే పెరిగింది. అయితే ఇవాళ జూన్ 14వ తేదీన మాత్రం బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా దేశీయంగా పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. మరి హైదరాబాద్ మార్కెట్ లో 22, 24 క్యారెట్ల పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ రేట్లు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు గత 2 రోజులుగా భారీగా పెరిగాయి. నిన్నటి రోజున ఔన్స్ బంగారం ధర ఏకంగా $113 పెరిగింది. అయితే ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $4,210 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు ప్రస్తుతం $67.78 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ లో బంగారం ధరలు గత 2 రోజులు భారీగా పెరిగి ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు 1,49,080 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,36,650 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. గత 2 రోజుల్లో కిలో వెండి ధర 10,000 రూపాయల మేర పెరగగా ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు 2,70,000 రూపాయల మార్క్ వద్ద అమ్ముడవుతోంది.